ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన వారం అంతట్లో సుమారుగా ఈ విపత్తు జరిగి ఒక వారం సమయం అయింది. ఈ వారం అంతట్లో రాష్ట్ర నలుమూలల నుంచి, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అనేక మంది దైవ సేవకులు రావడం జరిగింది. మా కోసం ప్రార్థన చేశారు, ప్రోత్సహించారు, బలపరిచారు. అందరిని బట్టి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపటి దినపు ఆరాధనల గురించి తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు. కృపా ప్రాంగణాన్ని ఇప్పటికే శుభ్రం చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో టెంట్స్, దీనికి సంబంధించిన టెంట్లు అన్నీ వేయడానికి ఏర్పాటు జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు ఈ రాత్రి కల్లా కంప్లీట్ అవుతాయి. సరే, రేపు జరగవలసిన ఆరాధన ఇక్కడ జరగబోతుంది. టెంట్స్ నీట్గా అన్ని సెట్ చేయడం జరుగుతుంది. అదే రీతిగా 3 ఆరాధనలు మన ప్రతి ఆదివారం జరుగుతున్నట్టుగా 3 ఆరాధనలు అదే విధిగా జరగబోతున్నాయి. ఉదయకాలం 6:30కి మన గుంటూరులో ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ రోడ్లో ఉన్న మందిరంలో ఉదయకాలం 6:30 ఆరాధన జరగబోతుంది. అదే రీతిగా 10 గంటలకి ఇక్కడ కోకోకోలా అక్షయ్ పాత్ర మధ్యలో ఉన్న ఈ ఇండియన్ ఆయిల్ బంక్ ఎదురు రోడ్లో ఉన్న కృపా ప్రాంగణంలో ఆరాధన జరగబోతుంది 10 గంటలకి. అదే రీతిగా సాయంకాలం 6 గంటలకి మంగళగిరిలోని బాలాజీ నగర్లో ఉన్న మన ఓల్డ్ క్యాంపస్లో ఆరాధన జరగబోతుంది. సో దయచేసి కృపా సమాజం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనించవలసిందే మనవి. యథావిధిగా 3 ఆరాధనలు ఉదయకాలం 6:30 గుంటూరులో, 10 గంటలకి కృపా ప్రాంగణంలో అంటే ఇక్కడ, అదే రీతిగా సాయంకాలం 6 గంటలకి అంటే మన ఓల్డ్ క్యాంపస్లో బాలాజీ నగర్లో జరగబోతుంది. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. రండి, అందరం కలిసి ప్రభువుని ఘనమైన రీతిలో ఈ టెంపరరీ టెంట్స్ మధ్యలో ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.